మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ 8వ మాసం ఈ శనివారం ఈ పరిశుద్ధాత్మ కూడికలో పాలుపంపులు పొందిన దేవుని బిడ్డలైన అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు ఎంతవరకు మనలను కంచివేసి కాపాడి 230 రోజుల పాటు ఈ సంవత్సరంలో మనల్ని నడిపిస్తూ వచ్చాడు. ఇంతవరకు సజీవులుగా నిలబెట్టి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయుష్ను పొడిగించిన దేవునికి ఒక క్షణం చేతులెత్తి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాటను చదువుకుందాం చూడండి. అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి రాసిన ఉత్తరం, రోమా పత్రిక 15వ అధ్యాయం 13వ వచనంలో రాయబడిన మాటను ఒక్కసారి మీరు చూడండి. రోమా పత్రిక 15వ అధ్యాయం 13వ వచనంలో రాయబడిన మాట, కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. అందరూ ఆమేన్ చెప్పండి. సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ దేవుని సన్నిధిలో అడుగుపెట్టిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు నింపునుగాక, పరిచర్యను దేవుడు నింపునుగాక, సేవను దేవుడు నింపునుగాక. ఈ శనివారం ఈ పరిశుద్ధాత్మ కూడికలో పాలు పంపులు పొందడానికి కూడా దేవుని కృప ఉండాలండి. ఆయన సన్నిధిలో చేతులెత్తి ప్రార్థించాలన్నా ఆయన కృప ఉండాలి. ఆయన సన్నిధిలో ఆరాధించాలన్నా దేవుని కృప ఉండాలి. ఆయన సన్నిధిలో వాక్యాన్ని వినాలన్నా దేవుని కృప ఉండాలి. ఎందుకో చెప్పనా, మనము పరిశుద్ధాత్మ కూడిక అని జరుపుకునే ఈ కూడికలో పరిశుద్ధాత్మ చేత నింపబడాలనే ఒక ఆశ, ఒక తపన మనలో ఉండాలి. అక్కడ రాయబడి మాట ఒకసారి చదవండి. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొంది, ఆమేన్ చెప్పండి. మనము ఏం పొందాలంట? లేదండి, ఏదో ఒక సంపాదన పొందుకోవాలి, ఏదో ఒక వెండో బంగారమో ఆస్తో పొలమో తులమో ఫలమో పొందుకోవాలి, ఏదో ఒక ఈ లోక సంబంధమైనటువంటి కోరికలు ఆశలు తీరాలని పొందుకోవాలని కోరుకుంటాం. కానీ మనం పొందుకోవాల్సిన ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలోకి వచ్చిన మనం, సన్నిధిలోకి వచ్చినా, ఇంటి దగ్గర ఉన్నా, మందిరంలో అడుగుపెట్టినా, ఒకళ్ళ ఇంట్లోనే ప్రార్థన చేసుకుంటున్నా, ప్రతిరోజు కూడా మనం ఒక శక్తి చేత నింపబడాలి. ఏ శక్తి అది? లోక సంబంధమైనటువంటి బలం వచ్చే శక్తి కాదు. లేదండి, ఈ ఫలానా పళ్ళు తింటే ఇంత శక్తి వస్తుంది, ఫలానా ఆహారం తింటే ఇంత శక్తి వస్తుంది, ఇంత విటమిన్లు ఉన్న ఆహారం తింటే ఇంత శక్తి వస్తుంది అని చెప్తారు. అయితే మనము ఈ శరీరానికి సంబంధించిన శక్తి గురించి దేవుడు మనతో మాట్లాడట్లా. ఆత్మ సంబంధంగా శక్తిని పొందుకుంటున్నామా? ఆత్మ సంబంధంగా శక్తిని పొందుకున్న వారిగా మార్చబడుతున్నామా? పరిశుద్ధాత్మ కూడికలో, పరిశుద్ధాత్మ ఆరాధనలో బలమైన దేవుని సన్నిధిని, ఆయన శక్తిని అనుభవించే వారిగా మార్చబడుతున్నామా? శరీరం బలంగా కనబడి ఆత్మ బలహీనమైపోతే ప్రయోజనం ఏముంటుంది? ఒకవేళ శరీరం బలహీనంగా ఉన్నా ఆత్మలో మనము బలవంతులుగా నిలబడే శక్తిని దేవుడు అనుగ్రహించునుగాక. ఒక సేవకులు ఎలా ఉండేవాళ్ళు తెలుసా? మామూలుగా పక్కన కూర్చుని ఉంటే 2 వ్యక్తులు ఆయన మోసుకొని నడిపించాలి. కానీ అలాంటి బలహీనంగా ఉన్న ఆ సేవకుడిని పుల్పీటి మీదకి ఎక్కించగానే 2 మనుషులు అప్పటి వరకు 2 భుజాల మీద మోసుకొని ఆయన అడుగులో అడుగేస్తూ తీసుకొని వచ్చేవాళ్ళు. 2 సంవత్సరాల క్రితం చనిపోయారు ఆయన. అడుగులో అడుగేస్తూ ఆయన తీసుకొని వచ్చేవాళ్ళు. ఓపిక ఉండేది కాదు. ఆరోగ్యపరంగా బలహీనతలు, ఆరోగ్యపరంగా ఎన్నో బలహీనతలు వస్తుంటాయి అనుకోవచ్చు మీరు. ఏమండి, మామూలుగా ప్రార్థన చేయని వాళ్ళకి బలహీనతలు వచ్చాయి, ప్రార్థనకు వెళ్ళని వాళ్ళకి బలహీనతలు వచ్చాయి. మరి ప్రార్థన చేసే సేవకులు కదా, ప్రార్థన చేసేవాళ్ళు, అభిషేకించేవాళ్ళు, అనేకులు తలల మీద చేయబెట్టి ప్రార్థన చేసేవాళ్ళు కదా, వాళ్ళకి ఎందుకు బలహీనత వచ్చింది అని అనుకోవచ్చు. ఏ వ్యక్తి అయినా, సేవకుడైనా, సాధారణ వ్యక్తి అయినా, విశ్వాస అయినా, దేవుని ఎరగని వ్యక్తి అయినా
ఆరోగ్యంగా ఉన్నంత వరకు దేవుడు ఒక క్రమాన్ని పెట్టాడు. చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఆ బలం వయసు వచ్చిన తర్వాతకి దానికి సంబంధం ఉండదు. వయసు వచ్చినప్పుడు ఉన్న బలం కొంచెం నడి వయసు వచ్చినాక దానికి దీనికి సంబంధం ఉండదు. నడి వయసుకు ఉన్నటువంటి బలం వృద్ధాప్యంకి వచ్చినాక సంబంధం ఉండదు. వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళని 1 కిలోమీటర్ పరిగెత్తండి అంటే పరిగెత్తగలుగుతారా? పరిగెత్తలేరు. వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళని 2 బిర్యానీలు తెచ్చి వాళ్ళు ఎదురుగా పెట్టి తినండి అంటే వాళ్ళు ఏమంటారు తెలుసా? నాకెంత అయ్యా, ఇంత ముద్ద చాలు, నాకెంత పట్టెడు అన్నం చాలు అంటారు. ఈ రోజున మనం గమనిస్తే ఆరోగ్యపరంగా బలహీనులం కావచ్చు. సేవకులైనా, బోధించే వాళ్ళైనా, అక్కడ కూర్చొని వినేవాళ్ళైనా ఆరోగ్యపరంగా బలహీనులు కావచ్చు. కానీ ఆత్మలో ఎప్పుడు బలము చేత నింపబడిన వ్యక్తులుగా దేవుడు నిలబెట్టునుగాక. మనమందరం ఎవరో తెలుసా? శారీరకంగా ఎవరికి ఉండే బలహీనతలు వాళ్ళకు ఉంటాయి, ఎవరికి ఉండే అనారోగ్యం, ఎవరికి ఉండే చింత, ఎవరికి ఉండే వేదన వాళ్ళకు ఉంటుంది. కానీ ఈ చింతలు మనల్ని ఆత్మీయ జీవితంలో కృంగిపోయేటట్లుగా చేయవు. మనం ఆత్మీయ జీవితంలో ఎప్పుడు కూడా దేవుడు నా పట్ల కార్యాన్ని చేస్తాడు, దేవుడు నా బలహీనతను తొలగిస్తాడు, లేదా దేవుడు నా సమస్యని పరిష్కరిస్తాడు, లేదా దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుని ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు అనే నిరీక్షణ మనలో ఉండాలి. ఈ నిరీక్షణ ఎప్పుడు వస్తుంది అంటే పరిశుద్ధాత్మ శక్తి చేత మీరు నింపబడితే. మరలా వాక్యం చదవండి, 13 వచనాన్ని. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొంది విస్తారముగా. ఎప్పుడు విస్తారముగా? పరిశుద్ధాత్మ శక్తిని పొందితే మనలో ఒక నిరీక్షణ వస్తుందంట. ఏమిటా నిరీక్షణ? మామూలు నిరీక్షణ కాదు, విస్తారమైన నిరీక్షణ. ఆ నిరీక్షణ కలిగి ఏమవుతుందంట? తర్వాత చదవండి. ఆ విస్తారమైన నిరీక్షణ మనకు కలిగితే, పరిశుద్ధాత్మను మనం పొందుకుంటే విస్తారమైన నిరీక్షణ వస్తుంది. నిరీక్షణ కలిగితే నిరీక్షణకు కర్తయగు దేవుడు. మీలో ఉన్న విశ్వాసం ఉందే, మీలో ఉన్న నమ్మకం ఉందే, నేను బలహీనుడనే కానీ నా దేవుడు బలవంతుడు అని నిరీక్షణ ఉంది కదా. నేను బలహీనుడనే, నా దేవుడు శక్తివంతుడు అని నిరీక్షణ ఉంది కదా. నా వల్ల ఏది కాదండి కానీ నా దేవుని వల్ల జరుగుతుంది నిరీక్షణ ఉంది కదా. ఈ నిరీక్షణ మనలోకి విస్తారముగా ఎప్పుడు వస్తుందంటే పరిశుద్ధాత్మ చేత మనము శక్తి చేత నింపబడితే. కొంతమందికి నిరీక్షణ ఉండదు. జరిగిద్దా, అవుతుందా, మేలు కలిగిద్దా, ఆరోగ్యం బాగుపడిద్దా, మరలా మంచి రోజులు వస్తాయా అని అనుకుంటుంటాం. ఈ నిరీక్షణ లేదు అంటే మనం ఒకటి గుర్తుపట్టాలి, పరిశుద్ధాత్మ శక్తి లేదు అని. మనలో అవిశ్వాసపు మాటలు వస్తాయి అంటేనే మనం ఒకటి గుర్తుపట్టాలి, పరిశుద్ధాత్మ చేత మనం నింపబడలేదని. మనలో అవిశ్వాసం అనేది చోటు చేసుకుంటుంది అంటేనే మనం ఒకటి గుర్తుపట్టాలి, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోలేకపోతున్నామని. ఎక్కడ అవిశ్వాసానికి మనలో చోటు ఉండకూడదు. శరీరం ముడతలు పడిపోయిందా? యోబు అంటాడు ఒక మాట, నా శరీరం ముడతలు పడిపోయిందా, పురుగులు పట్టిందా, కంపు కొడుతుందా, శరీరం అంతా చీకిపోయిందా, అయినా నాకు ఒక నిరీక్షణ ఉంది. ఈ కన్నులతో నేను ఆయనని చూస్తా, ఈ కన్నులతో నా సజీవుడైన దేవుని నేను మనసారా కన్నులారా చూస్తా. ఆ నిరీక్షణ సిగ్గుపరచలేదుగా, దేవుడు దిగి రానే వచ్చాడు. యోబు జీవితంలో ఎన్ని కార్యాలు జరిగినాయండి. 6 నెలల పాటు భయంకరమైన బాధపడ్డాడు. అసలు శరీరం అంతా కుళ్ళిపోవడం ఏంటండి, శరీరం అంతా పురుగులు పట్టడం ఏంటండి, చిల్ల పెంకుకు తీసుకుని ఆ శరీరాన్ని గోక్కునే పరిస్థితి. పిల్లలందరూ చనిపోయినా భార్య వచ్చి దేవుని దూషించాక చనిపో, దేవుని దూషించయ్యా ఎంతకాలం ఈ బాధలు పడతావు, దేవుని దూషించు ఎంతకాలం ఈ బాధపడతావు అని భార్య వచ్చి అంటుంది. ఇక్కడ ఒకటి గమనిస్తే నిరీక్షణతో ఆయన ఒక మాట అంటున్నాడు, ఈ కన్నులతో నేను ఆయన చూస్తా. ఎందుకని అనగలిగాడు తెలుసా? ఆయనలో పరిశుద్ధాత్మ అనుభవం ఉంది. ఈ రోజున ఆ పరిశుద్ధాత్మ అనుభవం మనం కలిగి ఉంటే, మీరు పరిశుద్ధాత్మని పొందిన వారైతే, నేను పరిశుద్ధాత్మని పొందిన వాడనైతే విస్తారమైన నిరీక్షణ మనకు కలుగుతుంది. విస్తారమైన నిరీక్షణ మనము కలిగి, ఆ విస్తారమైన నిరీక్షణలో మనం ఎలా ఉంటాం తెలుసా? నిరీక్షణకు కర్తయ్యగు దేవుడు అంటాడు, మీ విశ్వాసము ద్వారా, మీరు నిరీక్షణ కలిగిన విశ్వాసం ఉంచారు కదా,
మీ విశ్వాసము ద్వారా నేనేం చేస్తాను తెలుసా? సమస్త ఆనందముతోనూ సమాధానంతోనూ మిమ్మును నేను నింపుతాను. ఆమేన్ చెప్పండి. ఇవి నింపబడాలంటే మొదట మనం పరిశుద్ధాత్మను నింపుదల కలిగి ఉండాలి. సమస్త ఆనందం కావాలి అని కోరుకుంటాం, తప్పులేదు. సమాధానం కావాలి అని కోరుకుంటాం, తప్పులేదు. మరి సమస్త ఆనందం కావాలని కోరుకున్న మనం, సమాధానం కావాలని కోరుకున్న మనం పరిశుద్ధాత్మని పొందుకోవాలని కోరుకుంటున్నామా? పరిశుద్ధాత్మని పొందుకుంటే సమస్త ఆనందం వస్తుంది, పరిశుద్ధాత్మని పొందుకుంటే సమాధానం వస్తుంది. నేను ఒక మాట చెప్పనా? మీ కన్నుల ముందే మేము ఉంటున్నాం కదా, ప్రతిరోజు ఎన్నో సమస్యలు మమ్మల్ని తల్లడిల్లింప చేస్తూ ఉంటాయి. పైకి నవ్వుతూనే ఉంటాం. దానికి కారణం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ అభిషేకం చేత నింపబడిన వాళ్ళు ఏ విషయానికి భయపడాల్సిన పని లేదు. కరువు వచ్చినా భయపడాల్సిన పని లేదు, వస్త్రహీనత వచ్చినా, బలహీనత వచ్చినా, ఉపద్రవాలు వచ్చినా, ఎలాంటి పరిస్థితి వచ్చినా భయపడాల్సిన పని లేదు. ఎందుకో తెలుసా? నిరీక్షణ మనలో ఉండాలి. ఏ నిరీక్షణ? విస్తారమైన నిరీక్షణ. ఎప్పుడు వస్తుంది? పరిశుద్ధాత్మని పొందుకున్న వారికి ఈ విశ్వాసము, విస్తారమైన నిరీక్షణ దేవుడు దయచేయునుగాక. అలా కలుగు చేసిన దాన్ని బట్టి మేము ఇంకా సజీవులుగా ఉండగలుగుతున్నాం. ప్రతిరోజు ప్రతి క్షణం ఏదో ఒక రకమైన బాధే. కాసేపు సంతోషంగా ఉన్నాం అని అనుకోవడానికి వీలు ఉండదు. ఉన్నామని అనుకున్నామా, ఎంతలోనే వస్తుంది ఏదో ఒక ఫోను, ఎంతలోనే వస్తుంది ఏదో రకమైనటువంటి మాట, ఏదో పక్క నుంచి ఏదో రకమైనటువంటి పరిస్థితులు తలడిల్లింప చేస్తూనే ఉంటాయి. అయితే పరిశుద్ధాత్మను మనం పొందుకుంటే మనలో దేవుడు విస్తారమైన నిరీక్షణ కలుగు చేసి ఆయన అంటాడు, నిరీక్షణకు కర్తయ్యకు దేవుడే మీ విశ్వాసము ద్వారా మిమ్ములను సమస్త ఆనందముతోనూ సమాధానంతోనూ నింపుతాడు. ఈ రోజున ఆ నిరీక్షణ మనం కలిగి ఉండాలి. ఏదో వచ్చామండి వెళ్ళిపోయామండి కాదు. పరిశుద్ధాత్మను పొందుకున్నామా? పరిశుద్ధాత్మ చేత నింపబడుతున్నామా? విస్తారమైన నిరీక్షణ కలిగి ఉంటున్నామా? అలా మనం పొందుకుంటే ఏం జరుగుతుందో, ఎలా పొందుకోవాలి, ఏమేమి పొందుకోవాలో మూడు విషయాలు మీకు రెఫరెన్స్లు చూపించి ముగించేస్తాను. చూడండి. మొదటిది, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా మీ ఆత్మ రక్షణ పొందాలి. ఆమె చెప్పండి. ఏమండి, ఎలా పొందుతామండి రక్షణ? దేవుడు ఎప్పుడైనా నా కల్లో కనపడ్డా? దేవుడు ఎప్పుడైనా నాతో వచ్చి మాట్లాడా? దేవుడు ఎప్పుడైనా నాతో ముఖాముఖిగా వచ్చి, నా బిడ్డ ఇదిగో నేను నిన్ను దర్శిస్తున్నా, నా బిడ్డ ఇదిగో నేను నీకు కనబడుతున్నా, నన్ను నేను కనబరుచుకుంటున్నా అని అన్నాడా? ఏ రోజైనా నాతో ఇలా మాట్లాడా అని మనం అనుకుంటుంటాం. కానీ ఇక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? మీరు పరిశుద్ధాత్మను మీరు పొందుకుంటే విస్తారమైన నిరీక్షణ వస్తుంది. విస్తారమైన నిరీక్షణ వస్తే మీలోని విశ్వాసం పెరుగుతుంది. దాని ద్వారా నిరీక్షణ కర్త అయిన దేవుడు సమస్త ఆనందముతో సమాధానంతో మిమ్మల్ని నింపుతాడు. ఎలా నింపుతాడు? ఏం పొందుకోవాలి అంటే, మొట్టమొదటి మాట మనం చూస్తున్నాం, మీరు కన్నులారా ఆయనను చూడకయే విశ్వసించారు. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎలా ఉంటాడో మనకు తెలియదండి. ఆయన ఎప్పుడో 2024 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి, 30 సంవత్సరాలు సాధారణ వ్యక్తిగా బ్రతికి, 3.5 సంవత్సరాలు సేవ పరిచర్య చేసి, అనేక అద్భుతాలు చేసి ఆయన్ను అప్పగించుకొని శిలువ మీద తన ప్రాణాన్ని పెట్టాడు అని విన్నాం. ఆయన చూడాల, ఆయన రూపం ఏంటో మనకు తెలియదు. అయితే మనం కూడా కొన్ని రూపాలు పెట్టుకున్నాం, యేసయ్య ఇలా ఉంటాడు అని. కానీ ఆయన రూపం అది కాదు. ఆయన రూపాన్ని మనం చూడాల. అయినా కానీ మనం ఏం చేసాం తెలుసా? ఆయనను చూడకయే మనము విశ్వసించాం. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు దేవుని సందుకు వచ్చిన మనందరం, నాతో సహా, నేను విశ్వాస జీవితంలోకి రాకముందు దేవుడు అంటే నాకు తెలియదు. మామూలుగా విగ్రహారాధనలోనే ఉండేవాడిని. అయినా ఆయన ఎలా ఉంటాడో నాకు తెలియదు.
ఆయన రూపం ఏంటో నాకు తెలియదు, అసలు ఆయన పోలికేటో నాకు తెలియదు. ఆయనను చూడకయే విశ్వసించిన దాని మూలముగా దేవుడు ఎన్నుకున్నాడు. ఆయనను చూడకయే విశ్వసించిన మూలంగా దేవుడు ఏర్పరుచుకున్నాడు. ఈ నిరీక్షణ సిగ్గుపరిచేది కాదు. అయితే ఆయనను చూడకయే విశ్వసించామే, మనం ఇంకొకటి చెయ్యాలంట. మన ఆత్మను మనం రక్షించుకోవాలి. ఎలా రక్షించుకుంటాం? ఎక్కడొక దారిని వెళ్తూ ఉంటుంటే ఒక చోట బోర్డు పెడతారు, మార్గం మార్చబడింది అంటే ఆ రోడ్లో వెళ్తే గతుకులు ఉన్నాయనో, ఆ రోడ్లో ఏదైనా యాక్సిడెంట్ జరిగిందనో, ఆ రోడ్లో ఏదైనా ప్రమాదం ఉందనో ఒక మార్గాన్ని తిప్పుతారు, వేరే మార్గంలో ఇటు నుంచి అటు వెళ్ళండి మరలా. అయితే మనకొక మార్గం ఉంది, యేసే మార్గం, యేసే సత్యం, యేసే జీవం. ఆ నిత్య జీవపు మార్గంలో మనము ప్రయాణం చేసే వారిగా మార్చబడుదుము గాక. మన ఆత్మ రక్షించబడాలంటే మనం యేసు మార్గంలో నడిపించబడాలి. మన ప్రాణం కాపాడబడడానికి ఒక మార్గంలో వెళ్తాం, క్షేమకరమైన మార్గంలో. మరి మన ఆత్మను రక్షించుకోవడానికి ఎందుకని క్షేమకరమైన మార్గంలో వెళ్ళడానికి ఇష్టపడలేము? మనం ఏం చేయాలో తెలుసా? మనకి సమస్త ఆనందం, సమాధానం మనకి కలగాలంటే మొదట పరిశుద్ధాత్మ చేత మనం నింపబడాలని, విస్తారమైన నిరీక్షణ కలిగి ఉండాలని, నిరీక్షణ కర్త అయిన దేవుడు విశ్వాసము ద్వారా మనకి ఇవన్నీ కలుగు చేస్తాడు, ఆనందాన్ని, సమస్త ఆనందాన్ని, సమాధానాన్ని. అయితే మనం పొందుకోవాల్సింది ఒకటి ఉంది. అదేంటంటే మొట్టమొదటిగా మనము రక్షణ పొందిన వారిగా మార్చబడుదుము గాక. రక్షణ పొందిన వారిగా మనము తీర్చిదిద్దబడుదుము గాక. బైబిల్లో ఒక మాట ఉంటుంది, నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. మరి సమస్త ఆనందం నాకు కావాలి, సమస్త సంతోషం నాకు కావాలి, సమాధానం నాకు కావాలని అనుకుంటున్నామే, మనం ఈ మొట్టమొదటి మెట్టులో ఉన్నామా? రక్షణ పొందే అనుభవంలో మనం మార్చబడాలి. రెండో మాట మీకు చూపిస్తాను చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. నీవు నీతిని ప్రేమించితివి, నీతిని ప్రేమించాలి, దుర్నీతిని ద్వేషించాలి. ఇది రెండోది మనం చేయాల్సింది. నీతివంతుడైన యేసయ్యను మనం ప్రతిరోజు ప్రేమించాలి. ఏమండి, డబ్బును ప్రేమిస్తాం, వ్యాపారాన్ని ప్రేమిస్తాం, సంపాదన ప్రేమిస్తాం, సంపదను ప్రేమిస్తాం, కడుపును పుట్టిన బిడ్డలను ప్రేమిస్తాం, కట్టుకున్న భార్యని, భర్తను ప్రేమిస్తాం. ఇది లోక సంబంధమైన ప్రేమ. అయితే మనము ఆత్మ సంబంధంగా ఎదుగుతున్న మనం, ఆయన మనకు సమస్త ఆనందం, సమాధానం కలుగు చేయాలంటే మనం ప్రేమించాల్సింది ఒకటి ఉంది. ఏం ప్రేమించాలంట? నీతిని ప్రేమించాలి. ఈ రోజున మనము నీతిని ప్రేమించి నీతిని పొందుకునే వారిగా ఉన్నామా? నీతిమంతుల జాబితాలో మన పేరుందా? నీతిమంతుడు అనే మన కొరకు ఒక సాక్ష్యం ఉందా? ఈ విధంగా మనము ప్రతిరోజు కూడా దేవుని సందులో నీతిని ప్రేమించే వారిగా, దీని గురించి చెప్పవలసిన చాలా మాటలున్నా నేను క్లుప్తంగా ముగించేస్తున్నా. మనము నీతిని ప్రేమించాలి. నీతిని ప్రేమించడం అంటే ఏదో ఒక రకంగా నాకు మేలు కలగాలి అని, నీతిగా నేను ఉన్నాను అని అనిపించుకోవాలని సత్రాలు కట్టిన వాళ్ళు ఉన్నారు, చలివేంద్రాలు పెట్టిన వాళ్ళు ఉన్నారు, ఇంకా చాలా చాలా దాన ధర్మాలు చేసిన వాళ్ళు ఉన్నారు, అవసరమైతే రోడ్డు అమ్మట నడిచి వెళ్ళే వాళ్ళందరికీ అన్నదానం చేసేవాళ్ళు ఉన్నారు. ఈయన నీతిమంతుడండి అని అనిపించుకోవడానికి. ఆ నీతి కాదు దేవుడు మనల్ని కోరుకునేది. మనము నీతిని ప్రేమించాలి, దుర్నీతిని విసర్జించాలి. దేవుని సందులో వాక్యం సెలవిస్తుంది, మీరు ప్రతిరోజు కూడా నీతిమంతులకు బిడ్డలుగా జీవించాలి. మనం అందరం ఎవరో తెలుసా? నీతిమంతుని బిడ్డలం. ఆ నీతిమంతుడు ఒకరోజు అంటాడు, నాలో ఏ పాపమైనా ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా? ఎవరు స్థాపించలేకపోయారు, రుజువు చేయలేకపోయారు. ఆ నీతిమంతుని బిడ్డలుగా మనము జీవించి ఆ నీతిమంతుడైన మన తండ్రిని ప్రేమించే వారిగా మనను స్థిరపరచబడుదుము గాక. మూడో మాట కూడా నేను చూపించి ముగించేస్తాను చూడండి. అక్కడే తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందము గొప్ప ఉపద్రవమందు మీరు దేవుని వాక్యమును అంగీకరించి
మమ్మును ప్రభువును పోలి నడుచుకుని వారు అయితిరి. ఆమె చెప్పండి. మరలా చదువుతున్నాను, వినండి. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యం అంగీకరించి. ఈ మాట మీకు ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. పరిశుద్ధాత్మ వలన కలిగేది ఏంటంటే ఆనందం అంట. ఈ పరిశుద్ధాత్మ వలన కలిగే ఆనందంలోనంట గొప్ప ఉపద్రవాలు, మామూలు ఉపద్రవాలు కాదండి. అసలు ఉపద్రవం అంటేనే శ్రమలు, కష్టాలు, శోధనలు, కన్నీళ్ళు, సమస్యలు ఎన్నో ఉన్నాయి, లిస్టు చెప్పుకుంటూ వెళ్తే. ఈ గొప్ప ఉపద్రవంలోనంట వాళ్ళు ఏం చేశారు తెలుసా? తెస్సలోనికీ సంఘం వాక్యమును అంగీకరించారు. ఆమె చెప్పండి. పరిశుద్ధాత్మ వలన వారు ఆనందాన్ని పొందుకొని ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు, ఎన్నో బాధలు వచ్చినప్పటికీ కూడా వాక్యాన్ని అంగీకరించారు. దేవుడే వాక్యం, వాక్యమే దేవుడు. ఆయన చెప్పిన ప్రకారంగానే మేము జీవిస్తాం తప్ప ఎక్కడ కూడా మేము ఏది వేరేది మేరం అని చెప్పి ఆ పౌలు గారు అంటాడు, మమ్మును ప్రభువును. చదవండి అక్కడ మాట. మమ్మును ప్రభువును మీరు పోలి నడిచిన వారయ్యారు. సాక్ష్యం చెప్తున్నాడండి సంఘం గురించి పౌలు గారు. సంఘం గురించి, తెస్సలోనిక అనే సంఘాన్ని గురించి పౌలు గారు సాక్ష్యం చెప్తున్నారు. పరిశుద్ధాత్మ వలన మీరు ఆనందాన్ని పొందుకున్నారు, పరిశుద్ధాత్మ వలన మీరు అభిషేకాన్ని పొందుకున్నారు. అయితే గొప్ప ఉపద్రవాలు వచ్చాయి, సమస్యలు వచ్చాయి, కరువు వచ్చింది, అప్పులు వచ్చాయి, తిప్పలు వచ్చాయి. అంతవరకు మెచ్చుకున్న వాళ్ళే తిట్టిపోస్తున్నారు. అయినప్పటికీ ఎన్ని ఉపద్రవాలు వచ్చినా వాక్యాన్ని అంగీకరించారు. మీరు వాక్యాన్ని చేతబట్టుకున్నారు. వాక్యం నుంచి తొలగిపోయి నాకెందుకు ఈ కర్మ, నాకెందుకు ఈ బాధలు, ప్రభు నమ్ముకునేందుకు నాకెందుకు ఈ తిప్పలు అనుకొని మందిరానికి దూరం అయిపోవాలా? వాక్యాన్ని అంగీకరించి వాక్యాన్ని పట్టుకొని మీరు ప్రభువును మమ్మును పోలి నడిచిన వారిగా ఉన్నారు. అందుకే పౌలు గారు మరొక చోట ఒక మాట అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. ఆ మాటను తెస్సలోనికీ సంఘం తూచా తప్పకుండా పాటించినట్లుగా లేఖనాల్లో మనకు కనబడుతుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే మూడవది, మొదటిది రక్షణ పొందుకోవాలి, రెండవది నీతిని పొందుకొని ఆ నీతిమంతుడైన దేవుని సన్నిధిలో నీతిమంతుని బిడ్డలుగా బ్రతకాలి, మూడవది మనం పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ఆ పరిశుద్ధాత్మను పొందుకుంటే ఏమంటుంది? హెబ్రీయులకు రాసిన పత్రిక ముందర చదివాం, 1వ వచనం 9వ వచనంలో, 1వ అధ్యాయం 9వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, నీవు నీతిని ప్రేమించి దుర్నీతిని విసర్జించి, నీతిని ప్రేమించావు, దుర్నీతిని విసర్జించావు, అందుచేత చదవండి ఒకసారి. అందుచేత నీ దేవుడు నీ తోటి వారి కంటే అందుచేత దేవుడు నీ తోటి వారందరికంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో నిన్ను అభిషేకించబోతున్నాడు. ఆమె చెప్పండి. చివరికి 4వ మాట ఏంటంటే ఆనంద తైలంతో నిన్ను అభిషేకించబోతున్నాడు. ఈ పరిశుద్ధాత్మ కూడికలో అడుగుపెట్టిన మీరు ఎంతమంది అయినా కావచ్చు, దేవుడి వాగ్దానం మీ కుటుంబాల్లో, మీ జీవితాల్లో దేవుడు నెరవేర్చునుగాక. గట్టిగా ఆమె చెప్పండి. మూలవాక్యం మనం చదివాం కదా, కాగా మీరు పరిశుద్ధాత్మను పొంది విస్తారముగా నిరీక్షణ కలిగిన వారిగా మార్చబడితే, నిరీక్షణకర్తయగు దేవుడు మీ విశ్వాసము ద్వారా మిమ్మును ఆయన సమస్త ఆనందముతోనూ సమాధానంతోనూ మిమ్మును నింపుతాడు అని వాగ్దానం చేశాడు కదా. నింపే దేవుడు ఏం చేశాడో 4 కార్యాలు మనం విన్నాం. మొదటిది రక్షణ పొందుకోవాలి, రెండవది పొందుకొని నీతిమంతుని బిడ్డలుగా మనం బ్రతకాలి, మూడవది పరిశుద్ధాత్మను పొందుకోవాలి, నాలుగవది ఏంటో తెలుసా? అభిషేకమును ఆనంద తైలమును మనము పొందుకునే వారిగా దేవుడు మార్చునుగాక. ఈ రోజైనా ఈ మాటలు విన్న తర్వాత అయినా ప్రతిరోజు ఇలాగే చెప్తారండి, ఎలాగ జరుగుతుంటాయండి, ఎలాగ అనుకుంటా ఉండండి అనుకుని వెళ్ళిపోయే రోజులు కాదు. దేవుని రాకడ సమీపించబోతుంది. ఏ రోజు ఆయన రాకడో, ఏ రోజు మనం పోకడో మనకు తెలియదు. సిద్ధపడుతున్నామా? పరిశుద్ధాత్మ నింపుదల చేత నింపబడుతున్నామా? పరిశుద్ధాత్మ చేత అలంకరించబడుతున్నామా?
ఆత్మ వరములు కలిగిన వారిగా మార్చబడుతున్నామా? ఈ దినాన దేవుని సన్నిధిలో కూడిన మనం ఆయన సన్నిధిలో ప్రతిరోజు కూడా ఆత్మీయ వరముల చేత అలంకరించబడే కృప దేవుడు దయచేయును గాక. అందరూ లేచి నిలబడిన ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడిన ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో ఒక్క క్షణం ఆయన మనతో, ఆయన మాట్లాడే ప్రతి మాట, ఆయన మన కొరకు వినిపించిన ప్రతి మాట, మీరు పరిశుద్ధాత్మను పొంది విస్తారమైన నిరీక్షణతో నింపబడి, నిరీక్షణ కర్తయగు దేవుడు మీ విశ్వాసం ద్వారా మిమ్మును సమస్త ఆనందంతోనూ సమస్త సమాధానంతో నింపుతాడు అని వాగ్దానం చేస్తున్నాడు. ఆ వాగ్దానాలు మన పట్ల నింపబడి నెరవేర్చబడి మన జీవితాలు ఆశీర్వాదకరంగా, ఆధ్యాత్మికంగా, నూతనమైన కృపతో నింపబడాలి అంటే రక్షణ పొందేవారిగా మనం ఉండాలి, నీతిని పొందేవారిగా మనం ఉండాలి. మనం ప్రతిరోజు కూడా ఆయన సన్నిధిలో పరిశుద్ధాత్మను పొందేవారిగా ఉండాలి. అప్పుడు మనను ఆయన ఆనంద తైలముతో అభిషేకించడం ప్రారంభిస్తాడు. ఈ అభిషేకం మీకు కలగాలని ఈ దినాన దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ఈ అభిషేకం చేత మీరు నింపబడాలని దేవుడు మనతో తేటగా మాట్లాడుతూ వచ్చాడు. ఒక్క క్షణం, అయ్యా నా కుటుంబం, నా ఆత్మీయ జీవితం సమస్త ఆనందంతోనూ సమాధానంతో నింపబడేటట్లుగా కార్యాన్ని చేయవా, నా పట్ల ఆ కార్యాన్ని జరిగించవా అని ఒక చిన్న ప్రార్థన మీరు చేసుకోండి. సమస్త ఆనందం, సమాధానం నాకు కలగాలయ్యా, ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. నా ప్రభుని కృప చూసిన నాటి నుండి నన్ను నేనే మరచిపోతినే, నా ప్రభుని కృప చూసిన నాటి నుండి నన్ను నేనే మరచిపోతినే, అవమానము నుండే నాకై మరణము గెలిచే, అవమానము నుండే నాకై మరణము గెలిచే, ఆనందం యేసుతో ఆనందం, జయ గంభీర ధ్వనితో పాడెదను, జయ రాజాదిరాజుతో సాగెదను, ఆనందం యేసుతో ఆనందం, నా ప్రాణమునకు సేదరిచి తన నామము బట్టి నీతి మార్గమున నన్ను నడిపించెను, నా ప్రాణమునకు సేదరిచి తన నామము బట్టి నీతి మార్గమున నన్ను నడిపించెను, ఏ అపాయమునకు నేను భయపడకుందును, ఆమేన్, ఏ అపాయమునకు నేను భయపడకుందును, ఆనందం యేసుతో ఆనందం, జయ గంభీర ధ్వనితో పాడెదను, జయ రాజాదిరాజుతో సాగెదను, ఆనందం యేసుతో ఆనందం, సిలువను యేసు సహించెను, తన ఎదుట ఉంచబడిన జ్యేష్ఠుల సంగముకై, సిలువను యేసు సహించెను, తన ఎదుట ఉంచబడిన జ్యేష్ఠుల సంగముకై, అవమానము నొందే
నాకై మరణము గెలిచే, అవమానము నొందే నాకై మరణము గెలిచే, ఆనందం యేసుతో ఆనందం, జయ గంభీర ధ్వనితో పాడెదను, జయ రాజాది రాజుతో సాగెదను, ఆనందం యేసుతో ఆనందం, నా ప్రభుని కృప చూసిన నాటి నుండి నన్ను నేనే మరచిపోతినే, నా ప్రభుని కృప చూపిన నాటి నుండి నన్ను నేనే మరచిపోతినే, నా గటి మీద చేయి పెట్టి వెనుక చూచెదనా, నా గటి మీద చేయి పెట్టి వెనుక చూచెదనా, నా ప్రభుని కృప చూచిన నాటి నుండి నన్ను నేనే మరచిపోతినే, నా ప్రభుని కృప చూచిన నాటి నుండి నన్ను నేనే మరచిపోతినే, నా గటి మీద చేయి పెట్టి వెనుక చూచెదనా, నా గటి మీద చేయి పెట్టి వెనుక చూచెదనా, ఆనందం యేసుతో ఆనందం, జయ గంభీర ధ్వనితో పాడెదను, జయ రాజాది రాజుతో సాగెదను, ఆనందం యేసుతో ఆనందం, జయ గంభీర ధ్వనితో పాడెదను, జయ రాజాది రాజుతో సాగెదను, నా ప్రాణమునకు సెదరీచి తన నామము బట్టి నీతి మార్గమున నన్ను నడిపించెను, నా ప్రాణమునకు సెదరీచి తన నామము బట్టి నీతి మార్గమున నన్ను నడిపించెను, ఏ అపాయమునకు నేను భయపడకుందును, ఆమేన్ ఆమేన్ ఆమేన్, ఏ అపాయమునకు నేను భయపడకుందును, ఏ అపాయమునకు నేను భయపడకుందును, ఏ అపాయమునకు నేను భయపడకుందును, ఏ అపాయమునకు నేను భయపడకుందును, ఆమేన్, భయపడకుందును, ఏ అపాయమునకు నేను భయపడకుందును, ఆనందం యేసుతో ఆనందం, జయ గంభీర ధ్వనితో పాడెదను, జయ రాజాది రాజుతో సాగెదను, ఆనందం యేసుతో ఆనందం, జయ గంభీర ధ్వనితో పాడెదను, జయ రాజాది రాజుతో సాగెదను, ఆనందం యేసుతో ఆనందం, జయ గంభీర ధ్వనితో పాడెదను, జయ రాజాది రాజుతో సాగెదను, సిలువను యేసు సహించెను, తన ఎదుట ఉంచబడిన జ్యేష్ఠుల సంగముకై, సిలువను యేసు సహించెను, తన ఎదుట ఉంచబడిన జ్యేష్ఠుల సంగముకై, సిలువను యేసు సహించెను, తన ఎదుట ఉంచబడిన జ్యేష్ఠుల సంగముకై, అవమానము నొందే నాకై మరణము గెలిచే, అవమానము నొందే నాకై మరణము గెలిచే, అవమానము నొందే మరణము
మరణము గెలిచే, అవమానము నుండే నాకై మరణము గెలిచే, ఆనందం యేసుతో ఆనందం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. జయ రాజాది రాజుతో సాగెదను, ఆనందం యేసుతో ఆనందం. జయ గంభీర ధ్వనితో పాడెదను, జయ రాజాది రాజుతో సాగెదను, జయ గంభీర ధ్వనితో సాగెదను, జయ రాజాది రాజుతో సాగెదను, జయ గంభీర ధ్వనితో పాడెదను, జయ రాజాది రాజుతో సాగెదను, ఆనందం యేసుతో ఆనందం, ఆనందం యేసుతో ఆనందం, ఆనందం. నా యేసుతో ఆనందం, రక్షణలో ఆనందం, నీతిగా బ్రతుకుటలో ఆనందం, పరిశుద్ధాత్మలో ఆనందం, ఆనంద తైలములో ఆనందం, అభిషేకించబడములో ఆనందం. హల్లెలూయా 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 హల్లెలూయా. తండ్రి మీకు వందనాలు 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 వందనాలు. మా రాజా నీకు స్తోత్రమయ్యా 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 స్తోత్రమయ్యా. ఇంతవరకు నీ రెక్కలను భద్రపరిచినవాడా, ఆనంద తైలంతో నింపేవాడా, సమస్త ఆనందముతోనూ సమాధానంతో నింపుతానని సెలవిచ్చినవాడా. అవునయ్యా, కాగా మీరు పరిశుద్ధాత్మను పొంది విస్తారముగా నిరీక్షణ గలవారిగా మార్చబడితే, నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానంతో మిమ్మును నింపుతాడు అని మీరు మాతో మాట్లాడారయ్యా. మీరు మమ్మల్ని నింపడానికి మీరు ఇష్టపడిన వాడవు, మమ్మల్ని నింపడానికి మీరు ప్రతిదినము పూనుకున్న వాడవయ్యా. రక్షణ మేము పొందుకుంటే సమస్త ఆనందంతో సమాధానంతో నింపుతానని, నీతిమంతుని బిడ్డలుగా నీతికి వారసులుగా మేము జీవిస్తే సమస్త ఆనందంతో సమాధానంతో నింపుతానండి. పరిశుద్ధాత్మని మేము పొందుకుంటే సమస్త ఆనందముతోనూ సమాధానంతో నింపుతానని, ఆనంద తైలముతో అభిషేకముతో మీరు నింపుతానని సెలవిచ్చిన వాడా, ఈ వాగ్దానాలన్నీ మా అందరి జీవితాల్లో నెరవేర్చండి, ఫలభరితంగా మార్చండి. ఈ దినాన్ని నీ సందులో అడుగుపెట్టిన ప్రతి ఒక్క బిడ్డలను పేరు పేరున దీవించి నీ రాకడ కొరకు సిద్ధపరచండి అయ్యా. మరొకసారి వెత్తబడిన వాక్యం ప్రతివాని హృదయాలలో నీరు గట్టి ఫలభరితంగా మీరు మార్చమని, మరొకసారి రేపటి దినాన్ని జరిగే ఆదివారపు ఆరాధన కొరకు మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మహిమకరంగా జరిగించండి, మంచి వాతావరణం దయచేయండి. అనేక మంది బిడ్డలు మీరు నడిపించండి, మేము ఎరుగిన జనాంగాన్ని తోడుకునేటట్టు అయ్యా. ఆరాధన అంతా మీ ఆత్మ సారథ్యంలో, మీ ఆత్మ నడిపింపులో జరగాలి. ఆరాధన అంతట్లో ఆత్మ కార్యాలు జరగాలి. ఈ దినాన్ని అడుగుపెట్టిన ప్రతి ఒక్క బిడ్డలను పేరు పేరును దీవించండి, వారి ప్రతి అవసరతలు తీర్చండి. సమస్త ఆనందముతో సమాధానంతో దేవుడు నింపునుగాక, మిమ్మును నింపునుగాక, మీ కుటుంబాన్ని నింపునుగాక, మీ బిడ్డలను నింపునుగాక, మీ చేసే పనిని, చేతి పనిని సమస్త ఆనందంతో సమాధానంతో దేవుడు నింపునుగాక. అటు బలమైన కార్యాలు జరిగించి మీరు మహిమను పొందమని, ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన శక్తి గల నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, మహాకనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడును నిరంతరము మనకును మనవలే ప్రార్థించే సకల పరిశుద్ధులకు ఈ దినాన సన్నిధిలో అడుగుపెట్టిన ప్రతి మానికిని కృప సదాకాలం సమృద్ధిగా తోడయుండునుగాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.
దేవుడు మిమ్మును సమస్త ఆనందముతో నింపునుగాక. దేవుడు మిమ్మును సమాధానంతో నింపునుగాక. మీరు రక్షణ పొందేవారిగా, పొందుకున్న వారిగా, నీతిమంతుని బిడ్డలుగా, పరిశుద్ధాత్మను పొందేవారిగా, ఆనంద తైలముతో అభిషేకం చేత నింపబడేవారిగా దేవుడు మిమ్మల్ని నింపునుగాక. ఈ వాగ్దానం, దేవుడు మనకిచ్చిన ఈ వాగ్దానం నిరర్ధకము కాదు. ఆయన అక్షరాలు ఈ వాగ్దానాన్ని మన జీవితాల్లో దేవుడు నెరవేర్చునుగాక. అందరికి మరొకసారి ఇప్పుడు వచ్చిన మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.